మాకు ఉద్యమాల నుంచి వచ్చిన కార్యకర్తలం మేము. కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బీఆర్ఎస్ బిడ్డలం, తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం. ఉద్యమాలు పోరాటాలు మాకు కొత్త కాదు, అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు, అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు. ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడిన, జైళ్లలో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడిన. ఇలా మేము మీ కాంగ్రెస్ నాయకులు లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు. మీరు పిలిస్తే వచ్చినాం, బాజాప్తా వస్తాం. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్తాం. ఈ అక్రమ కేసులు, ఎందుకంటే ఇవన్నీ ఇట్లాంటి అక్రమ కేసులు ఆనాడు సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదులు మా మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. ఇన్ఫాక్ట్ మీరు ఇచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పొద్దుగాల నీ బామ్మర్ది భాగవతం బయట పెట్టి సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా, ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు. ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తా ఉన్నారు. ఇన్ఫాక్ట్ నువ్వు ఒక ప్రైవేట్ కంప్లైంట్ లో కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదులను పెట్టి నన్ను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినావు. హైకోర్టు కొట్టేసింది. నువ్వు సుప్రీంకోర్టుకు కూడా పోయినావు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది.